ఎట్లా వచ్చాడు మాట్లాడి విఠల్ గారు ఒక్కసారి నిరుద్యోగులు లేదా మిగతా వాళ్ళ తరపున విఠల్ గారు ఇప్పుడు నమస్కారం. అయితే ఒక లీక్ అయితే వచ్చింది, అది వాస్తవమా, దాన్ని ఎంతవరకు మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా మేము కూడా చెప్పలేము. బట్ ఒక లీక్ అయితే ఉంది, ప్రభుత్వానికి యోచన ఉంది. ఎలక్షన్స్ అన్న తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత పెంచితే కనుక 1-2 years ఏమన్నా పెంచుతారేమో అన్న లీక్ అయితే వస్తుంది. సో ఏమంటారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 58 నుంచి 61 చేసింది, వీళ్ళు కూడా 28 December వరకు ఉంది ప్రభుత్వ టర్ము. అది దాటిన తర్వాత పెడితే కొంత ఫ్లెక్సిబిలిటీ ప్రభుత్వానికి వస్తుంది అని కూడా అనుకోవచ్చు. సార్ ఇప్పుడు ఈ ఇష్యూని సామాజిక కోణంలో ఒకటి, తెలంగాణ ఉద్యమ కోణంలో చూసేటప్పుడు ఫస్ట్ తెలంగాణ ఉద్యమ పునాదే 1969 మూవ్మెంట్ లో ఆ ఉద్యోగాలు మాకు కావాలని కొలిశెట్టి రామదాస్ గారు మా బంధువు పాల్వంచి దగ్గర ఇల్లందులో ఉద్యోగాల కోసం మొదలైంది. తెలంగాణ రాష్ట్రం కోసం మొదలైన ఉద్యమం కాదు. 1968 పాల్వంచ కేటీపీఎస్ గేట్ దగ్గర మా ఉద్యోగాలు మాకు కావాలి. ఇప్పటి వరకు 2025 సంవత్సరంలో కొన్ని వందల వేల మంది పిల్లలు చచ్చిపోయినాక కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు. ఉద్యోగస్తులు నిరుద్యోగులు లేకపోతే తెలంగాణ లేదు. ఇప్పుడు మా ఏలూరు శ్రీనివాస్ అన్న గానీ, మా భుజంగరావు అన్న గానీ, మా శ్రీపాల్ రెడ్డి అన్న గానీ తెలంగాణ వాదులు. అయితే ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అసలు తెలంగాణ ఉద్యమ పునాదిని మర్చిపోయిన సోయిలేని ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు నిరుద్యోగులు లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లేదు, కేసీఆర్ కి ముఖ్యమంత్రి పదవి లేదు. ఇవాళ ధనిక రాష్ట్రం అప్పుల కుప్పై ఇవాళ అటు కేసీఆర్ గారు 58 నుంచి 60 చేయడం గానీ అసలు నిరుద్యోగుల గోస పట్టించుకోవట్లేదు. ఇవాళ జన్జీ ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి 50 లక్షల మంది నిరుద్యోగులు టీజీపీఎస్సీలో మాకు ఉద్యోగాలు కావాలని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకో 50 లక్షల మంది 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పిహెచ్డీలు అయిపోయి జోలాలో పనిచేస్తున్నారు. సహజ వనరులు సాధ్యమా? 50 లక్షల మంది అసలు ఎంత? ఒక ప్రభుత్వం ఎంత 5 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం మాక్సిమం నాకు తెలిసి ప్రభుత్వ రంగ అన్నిట్లో కలిపితే 1,20,000 మించి ఇవ్వలేదు. మొత్తం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే 3-4 లక్షలు ఎంతనో, మాక్సిమం దానిలో 25% ఇవ్వగలుగుతారు. 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేరు, సాధ్యం కాదు. ఒక్క నిమిషం, నేను చెప్పేది ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. ఇవాళ అమెరికాలో కూడా ఉంది. రాజకీయ నాయకులు చెప్తారు మస్తు, మేము అధికారంలోకి వస్తే ఇస్తాం, వీళ్ళు అధికారంలోకి వస్తే ఇస్తాం అని. పాసిబులా? సాధ్యమా ప్రభుత్వ ఉద్యోగాలు ఇంతమందికి? ఇది నేను చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద సమస్యని హ్యాండిల్ చేయడంలో ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల విందులు, వినోదాలకి, జల్సాలకి గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం దుబారా చేసిన ఖర్చు గాని, ఒకవైపు కేసీఆర్ గారు అప్పుల కుప్ప చేసిపోయిందని మొత్తం కచరా ప్రభుత్వం అని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టింది. అందాల పోటీలు అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. రైజింగ్ తెలంగాణ, ఫాలింగ్ తెలంగాణ అని 100 కోట్లు ఖర్చు పెట్టింది. గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే చేసిందో అప్పుడు ధనిక రాష్ట్రం ఉండే, ధనిక రాష్ట్రం అప్పులకు పగడానికి రాజకీయ నాయకులు మరి ఇంత నిరుద్యోగులకి గోసపెడుతున్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు డిఏ, డిఆర్ కలిపి 14.59% అంటే దాదాపు 5-6 డిఏలు. మా ఇంట్లో కూడా మా మేనమామ గారు, మా పిల్లనిచ్చిన మామగారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇలా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినాక క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా హెల్త్ కార్డు పనిచేయట్లేదు. అది చూసుకొని మురువా, చెప్పుకొని ఎడవా అన్నట్టుంది. అర్జెంట్ గా రిజాల్వ్ చేయాల్సింది హెల్త్ కార్డ్ ఇష్యూ. ఏమో మరి సీఎం ఇస్తా అన్నారట, ఇవాళ హెల్త్ కార్డ్ ఇచ్చేస్తా అని చెప్పారు. తప్ప 2 టెస్టులు తప్ప దేనికి కార్పొరేట్ హాస్పిటల్ పనిచేయట్లేదు. సార్, ఈ సమస్యకి పరిష్కారం జన్జీ ఉద్యమం చేయాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి శాలరీ ఎందుకు, రేవంత్ రెడ్డికి శాలరీ ఎందుకు, కేసీఆర్ గారికి శాలరీ ఎందుకు? ఆయన 56 లక్షల శాలరీ తీసుకున్నాడు ప్రతిపక్ష నాయకుడుగా. ఈ ప్రజాప్రతినిధులు ఒకవైపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అవుతారు. వీళ్ళ జీతాలు ఆపేస్తే సరిపోద్ది కదా. ఇలా ఏ రాజకీయ నాయకుడైనా ఎమ్మెల్యే కావాలంటే 50 కోట్ల నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎంపీ కావాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇలా సర్పంచ్ కూడా ₹1 కోటి 50 లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా. ప్రజాసేవ చేయడానికి పోటీ పడుతున్న ఈ రాజకీయ నాయకుల జీతాలు ఆపాలి ఫస్ట్. ఈ రాజకీయ నాయకుల పెన్షన్లు ఆగవు, ఈ రాజకీయ నాయకుల జీతాలు ఆగవు, మిస్ ఇండియా వరల్డ్ పోటీలు ఆగవు, ఫుట్బాల్ అన్ని ఆగవు. కానీ రిటైర్మెంట్ అయ్యి జీవితాంతం తమ సేవ చేసిన
ఉద్యోగస్తులు చచ్చిపోవడం అంటే తెలంగాణలో సహజ వనరులు ఉండి అన్ని రకాల మినరల్ వనరులు ఉండి ఏ సోమాలియానో లేకపోతే ఆఫ్రికా దేశాల్లో కూడా ఈ పరిస్థితి లేదు. ప్రభుత్వం అంటే కేవలం ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు కదా, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే ఉద్యోగులు కదా. ఉద్యోగులకు సేవ చేసిన వాళ్ళని మానవత్వం లేకుండా ఇవాళ కనికరిస్తున్నారు. జెన్జీ ఉద్యమానికి పిలుపునిస్తాం. ఇది నిరుద్యోగుల గొంతు కోయడమే. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు లేవని చెప్తూనే ఉన్న ఖాళీలను కూడా 55 నుంచి 58, 58 నుంచి 60, 60 నుంచి 63 పోతే మరి ముఖ్యమంత్రులు కూడా ఎవరికి వాడు జీతాలు ఇచ్చుకుంటే ఇట్లా పోతే మరి ముఖ్యమంత్రులకు ఒక ఆయన ఎవరో శ్రీనిధిలో వెంకటరెడ్డి ఎవరో 4 లక్షల జీతం తీసుకుంటున్నాడు ఆయన. ఈ అడ్వైజర్లు చాలా మంది లక్షల కొద్ది జీతాలు తీసుకుంటున్నారు. బడ్వైజర్లు చాలా మంది ఉన్నారు. దుబారా ఖర్చు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది, అరికడతామని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇంకా దుబారా చేస్తుంది. ఆయన మాట్లాడేటప్పుడేమో చెప్పులు ఎత్తుకపోయేటలాగా చూస్తున్నారు, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుకొని తినండి అంటారు. అందాల పోటీలు పెట్టమని ఎవడు అడిగిండు? మెస్సీతో ఫుట్బాల్ ఆడమని ఎవడు అడిగిండు? రైజింగ్ తెలంగాణ అని చెప్పి 200 కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి కదా. ఇవాళ మానవత్వం లేని ప్రభుత్వం ఇది. ఒకవైపు నిరుద్యోగులను కోసపెట్టుకుంటున్నారు, ఒకవైపు ఉద్యోగులని కోసపెట్టుకుంటున్నారు. అసలు ఇంత ధనిక రాష్ట్రం అప్పుల కుప్ప కావడానికి కారణం ఆయన ప్రతి ప్రజాప్రతినిధి మీద జంజీ ఉద్యమం చేయాలి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీళ్ళకి ఎందుకండి జీతాలు? మంత్రులకు ఎందుకండి జీతాలు? వాళ్ళు ప్రజాసేవ చేయడానికే కదా వచ్చింది. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము జీతాలు తీసుకోము, విలాసాలు తగ్గించుకుంటాము, చార్టర్డ్ ఫ్లైట్లు బంద్ చేస్తామని అనట్లే కదా అన్నాడు రేవంత్ రెడ్డి. నేను చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్ళట్లేదు, నార్మల్ ఫ్లైట్ లో వెళ్తున్నాను అని చెప్పారు. ఒకటి. రెండవది, ఆ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏదో స్కామ్ ఉందని చెప్పి ఆధార్ కార్డ్ కంపల్సరీ చేసినట్టున్నారు ఉద్యోగులకి ఈ ప్రభుత్వం. మూడవది, అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ మధ్యలో కమిషన్ తీసుకుంటున్నారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ అని చెప్పి ఆ విధంగా కూడా సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఇప్పుడు నా బాధ ఏంటంటే ఇది టెక్నికల్ సబ్జెక్టు. మన ఏలూరు శ్రీనివాసరావు గారు కానీ, భుజంగారావు గారు కానీ, శ్రీపాల్ రెడ్డి గారు టెక్నికల్ విషయాలు మాట్లాడతారు కానీ ఈ తెలంగాణ సోయి నిరుద్యోగుల కోసం వచ్చిన తెలంగాణలో నిరుద్యోగులను కోసం పెడుతున్నారు సార్. నిరుద్యోగుల గురించి ఎవరు పట్టుకోవట్లే. ఉద్యోగులు లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రమే లేదు కదా. ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వాలి కదా. తెలంగాణ భూమిపుత్రుల ఉద్యమం అంటే ఇప్పుడు నిరుద్యోగులు అందరూ ఎటుపోవాలి? తుపాకులు పట్టుకోవాలా, లేకపోతే మానవ బాంబులై మంత్రుల ఇళ్ల మీద దాడి చేయాలా, యాంటీ సోషల్ యాక్టివిటీస్ కావాలా? అంటే ఇప్పుడు ఒకవైపు 55 సంవత్సరాలు అసలు ఉద్యోగాలు లేక ఇంతమంది వస్తుంటే మానవ వనరులు పుష్కలంగా ఉండి సహజ వనరులు పుష్కలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప కావడానికి కారణమైన ఈ ద్రోగులు అందరూ లిస్టు బయట పెట్టాలి. ఒక్కొక్క ఎమ్మెల్యే అయితే 1000 కోట్లు అండి ఒక్కొక్క ఆస్తులు. కార్పొరేటర్ అయితే 10-20 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. సర్పంచులు అయిన వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రజాప్రతినిధుల శాలరీలు ఆపేస్తే అప్పుడు వీళ్ళందరూ దారికి వస్తారు. ప్రజాప్రతినిధుల శాలరీస్ సరే. ఎమ్మెల్యే ఎంపీలు ఎంత మొత్తం కలిపితే 119 మంది ఎమ్మెల్సీలు ఎంపీలు అందరు కలిపినా 300 మంది ఉంటారు. ఓకే, పెన్షన్లు, దుబారాలు, వాళ్ళు పెట్టే జల్సాలు, అందాల పోటీల వల్ల తెలంగాణకి ఏమొచ్చింది సార్? రైజింగ్ తెలంగాణ వల్ల వచ్చిన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమైనాయి సార్? మన సిఐఐ, మీరు జర్నలిస్టే, నేను 25 ఏళ్ళు సిఐఐ సమిట్లు జరుగుతుంటాయి. ఆ సమిట్లలో వచ్చిన పెట్టుబడుల పేరుతో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు బాగుపడ్డాయి తప్ప అంటే ప్రభుత్వము దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? తెలంగాణ హృదయం లేని ప్రభుత్వం ఇది. గతంలో కేసీఆర్ గారేమో ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు. ఈయనేమో కేసీఆర్ తిట్టడం తప్ప ఇంకా చేసేది ఏం లేదు. అంటే మిడతలు పట్టేటోళ్ళు, తొండలు పట్టేటోళ్ళు, ఉడతలు పట్టేటోళ్ళు, పాస్పోర్ట్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ముఖ్యమంత్రులు అయితే ఇట్లనే ఉంటుందని అర్థమవుతుంది. ఇది మరొక జెన్జీ ఉద్యమానికి దారితీస్తుంది. ఓకే, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు.